అసలు తనుజ కెప్టెన్ ఎట్లయింది? చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా 8-10 మినిట్స్‌లో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. మనం చాలా రోజుల నుంచి అంటున్నాం. తనుజాని కరెక్ట్‌గా ఫ్యామిలీ వీక్ టైంలోనే కెప్టెన్‌గా చేస్తారు అని అన్నాం. మరి ఇప్పుడు చూస్తే కరెక్ట్‌గా ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ వీకే ఇప్పుడు కెప్టెన్ అయింది. అంటే ఏదైనా మతలబ్ జరిగిందా? లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా? నిజంగా హార్డ్ వర్క్ తోటి వచ్చిందా? లేదు ఏం జరిగింది అనేది డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కల్పించి చెప్పేటి ఏం లేదు. అక్కడ కనబడ్డయే చెప్తా. అంతకు మించి ఇంకేం లేదు. క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. తనుజ గెలిస్తే నాకు బాధ లేదు. తనుజ ఓడిపోతే నాకు సంతోషం లేదు. ఎందుకంటే తనుజ నాకు శత్రువు కాదు. తనుజకి నాకు చుట్టం లేదు. పాలిపగలు లేవు. మాకు జాగ పంచాయతీలు లేవు. అక్కడ ఒక కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ బాగుందంటే బాగుంది, బాలేదంటే బాలేదని చెప్పడం మాత్రం ఏ రివ్యూవర్ పనైనా. అయితే ఇక్కడ ఏ రివ్యూవర్కి ఒక రివ్యూవర్కి ఇంకో రివ్యూవర్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాడి లైఫ్లో అనుభవించిన అనుభవాలు, వాడికి ఉన్న నాలెడ్జ్, వాడుకున్న మైండ్, బ్రాడ్ మైండ్, నారో మైండ్ ఇవన్నీ కూడా రివ్యూ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. దట్స్ ఇట్. చలో కంటిన్యూ చేద్దాం. తనుజ కెప్టెన్ అయింది. ఫస్ట్ పొద్దుగాల మనకు ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ గురించి నేను దీనికంటే ముందు వీడియో పెట్టిన. తనుజ గెలిచింది అని. ఎవరి మీద? కళ్యాణ్ మీద గెలిచింది. కళ్యాణ్ మీద గెలవడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ కళ్యాణ్తో పాటుగా ఈమె పోటీ చేయడానికి మెయిన్ రీజన్ కళ్యాణ్. ఆపోజిట్లో దివ్య అండ్ తనుజ ఉంటే అందులో తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు. కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం వల్లనే తనుజ ఆ పోటీకి వచ్చింది. అండ్ ఆ తనుజ సెలెక్ట్ చేసుకుంటే పోటీకి వస్తే సరిపోదు కదా. తనుజ బాగా ఆడింది, పజిల్ కరెక్ట్గా సాల్వ్ చేసింది, క్విక్గా చేసింది. కాబట్టే కళ్యాణ్ మీద పజిల్స్ కష్టమే కళ్యాణ్కి. నాకు మళ్ళీ ఒకసారి అర్థమైంది. ఎందుకంటే మన పైపులు పెట్టే దగ్గర కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది కదా. కలర్ పైపులు అంటే కన్ఫ్యూజ్ అయ్యిండు. ఇక్కడ కూడా కలర్ బాక్సులు, కలర్లు ఇట్లా మ్యాచ్ చేయాలి అన్నప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యిండు. సో కళ్యాణ్ కన్ఫ్యూజన్లో ఉంటే ఇక్కడ క్లారిటీగా ఫినిష్ చేసింది తనుజ. సూపర్గా ఆడింది. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆ ఆటకి రావడానికి తనుజ దివ్యకి ఛాయిస్ ఇచ్చింది ఎవరు అని అంటే అక్కడ ప్రజలు ఎవరు? ప్రజల్లో ఉన్న ఇమాన్యులు, భరణి అన్న, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళ నలుగురు కూడా దివ్యాకే ఓటేసారు. యాక్చువల్లీ ముగ్గురు దివ్యాకే ఓటేస్తే ఖచ్చితంగా తనుజ అని ఒక్కడు మెల్లగా నైస్గా వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి ఆ ఆటలోకి, అంటే ఈ కమాండర్స్లో ఎవరిని రాజులతో కొట్టడానికి పంపిస్తామనంటే ఆ ఆటలోకి పంపించడానికి మెయిన్ రీజన్ ఎవరంటే గౌరవ్. అక్కడ చిన్న మ్యానిపులేషన్ చేసిండు. తనుజ మీ అందరికీ తనుజ ఓకే కదా, ఆ తనుజ నేను ఫిక్స్ అన్నాడు. వాళ్ళంతా దివ్య అని అంటున్నా కానీ తనుజ నేను ఫిక్స్ చేయించిండు. సూపర్. అక్కడ గౌరవ్ మ్యానిపులేట్ చేయకపోతే వాళ్ళు తనుజ పేరు తీసుకోపెట్టారు. మేజర్గా ఏం జరిగిందంటే అక్కడ దివ్య అండ్ డిమాండ్ పవన్గా వెళ్ళేది. కానీ తనుజ క్యాప్టెన్ కాలేదు అనే పాయింట్ రేజ్ చేయడం, తనుజ పేరు చెప్పడం, ఎవరికి తనుజ అంటే అబ్జెక్షన్ లేకపోవడం, తనుజ వచ్చేసింది. రైట్. క్యాప్టెన్ కాలేదు అన్న పాయింట్ కూడా అందరికీ ఉంది. ఓకే, సపోర్ట్ చేశారు. అక్కడ డిమాండ్ పవన్ బాధపడ్డాడు. అదంతా మనకి ఎపిసోడ్లో చూస్తాం. డెమాన్ పవన్ నుంచి ఇంకొక కొత్త డెమాన్ పవన్ని మనం నెక్స్ట్ వీక్ చూస్తే బాగుంటుంది. కానీ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ చూడడానికి ఉండదు. ఏం చేస్తాం? సరే, డెమాన్ పవన్కి కలిసి వస్తలేదు అంతే. జేబులో లవంగాలు వేసుకొని తిరగాలనేమో సుమన్ చెట్టు అని చెప్పినట్టు. కలిసి రావాలంటే ఆ లవంగాలు వేసుకొని తిరగాలంట భరణి అన్న అంటాడు. రైట్. అయితే ఇది ఈ సినారియో అంతా జరిగి తనుజ అక్కడికి వచ్చింది, రేస్లోకి వచ్చింది. కళ్యాణ్ మీద గెలిచింది. సూపర్గా, న్యాయంగా, చక్కగా, నీట్గా, బాగా ఆడి గెలిచింది. కంగ్రాచులేషన్స్ టు తనుజ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కాంపిటీషన్ బిట్వీన్ ముగ్గురు రాజా రాణులు, అంటే నిఖిల్ రాజు ఉన్నాడు, రీతు అండ్ తనుజ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో కాంపిటీషన్. వీళ్ళ ముగ్గురికి ఇచ్చింది ఒక ఎండ్యూరెన్స్ టాస్క్. ఇక్కడ ఎవ్వరి సపోర్ట్ కానీ, ఎవ్వరి మతలబు కానీ, ఎవ్వరి ఏమంటారు, ఏది పనిచేయదు. ఇంకా ఖచ్చితంగా కష్టం ఉంటేనే. ఎండ్యూరెన్స్ టాస్క్ అంటేనే కష్టం. ముగ్గురికి 3 కత్తులు ఇచ్చారు. ముగ్గురికి 3 కటౌట్లు పెట్టిరు. వాళ్ళ కటౌట్లు వాళ్ళకి పెట్టిరు. ఆ కటౌట్లకి క్రౌన్ పెట్టిరు. క్రౌన్ పెట్టలే, క్రౌన్ ఇట్లా తలిగిచ్చారు. ఆ క్రౌన్ని ఈ కత్తితోటి గుచ్చి పట్టాలి. కథన రంగంలో కత్తి దువ్వి ముందుకు దూకి బలాన్ని ప్రదర్శించి ఎంత లేదులే కానీ అక్కడ క్రౌన్ ఉంటే క్రౌన్లో కత్తి పెట్టి ఇట్నే ఉంచాలి. ఎంతసేపు ఉంచగలుగుతావు అంతసేపు ఉంచాలి. కత్తి చాలా బరువైంది పెట్టి ఇట్లా పట్టుకోమని ఉండాలి. ఆ క్రౌన్ ఈ కట్అవుట్కి ఇట్నే ఆగి ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఆగి ఉంటుంది. ఇట్నే ఆగి అట్నే పట్టుకోవాలి. ఎంతసేపు అంటే అంతసేపు. ఇప్పుడు మీకు చూపిస్తా శాంపుల్గా. ఇక ఇది కట్అవుట్. ఇక్కడ క్రౌన్ పెడతారు. ఇది చిన్న క్యాప్ పెడుతున్నారు చూడండి, క్యాప్. ఇది కత్తి ఉంది. ఈ కత్తి ఇట్లా పెట్టి ఉంచాలి. ఇట్నే ఉంచాలి. ఎంతసేపు అంటే అంతసేపు అట్లా చేతితో బరువుతో ఉంచాలి. ఆ కత్తి బరువు ఉంది. క్రౌన్ని కొసతో ఆపాలి. ఒంటి చేతితో పట్టుకోవాలి. హ్యాండ్ బెండ్ కావద్దు. ఎన్ని రూల్స్ ఉన్నాయి. అండ్ సుమన్ చేయటాను సంచాలకున్నాడు. ఉన్నాడు. సూపర్గా సంచాలకంగా చేసిండు. వెరీ నైస్. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, పకడ్బందీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బెండ్ అయితే తీసేస్తాను మళ్ళీ 100 సార్లు చెప్పిండు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అందరికీ టాస్క్ కూడా మంచిగా అనిపించింది. సుమన్ చేయటాను బాగా చేసిండు. అండ్ ఆ సంచాలకంగా బాగున్నాడు. అండ్ పర్ఫార్మెన్స్లు కూడా టాస్క్లలో కూడా ఈ మధ్య గట్టిగానే ఇస్తుండు. ఓవరాల్గా సుమన్ శెట్టి తన జెండా పాతింగి అన్నట్టుగానే ఉన్నాడు టాప్ 5లో చూస్తా. అంటే ఈ కత్తి పట్టిన కాడ ఫస్ట్ రీతు అవుట్ అయిపోద్ది. ఎందుకంటే బ్యాలెన్స్ ఆగదు. అప్పటికి డిమాండ్ పవన్ చెప్తాడు, ఇట్లా పెడితే ఇక్కడ కరెక్ట్గా కత్తి బ్యాలెన్స్ అవుతుంది. చాలా బరువు ఉంది కత్తి. సో దాని మీద బ్యాలెన్స్ ఆగలేదు ఆమెకి. ఇట్లా స్ట్రైట్గా పెట్టాలి. చేయి గుంజుతుంది, ఈ మధ్యలో గుంజుతుంది. ఇట్లా పెడితే మనకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి డిమాండ్ పవన్ చెప్పిండు. ఎందుకంటే కత్తిది ఇక్కడ వస్తుంది, సపోర్ట్ ఇస్తుంది అని అన్నాడు. కానీ ఇట్లా పెట్టినా కూడా కొంతమందికి ఇక్కడ నొప్పి లేస్తుంది.
ఇట్లా పెడితే బెటర్గా అని చెప్పి ఆన్లైన్ అనుకుంటే ఇందులోనే వస్తుందని చెప్పిండు. సో ఏదో ఒకటి మొత్తానికైతే అది కష్టమైంది. అండ్ తనుజకు కూడా కష్టమైంది. అరుస్తూ ఉన్నారు అక్కడ. రీతు ఫస్ట్ అవుట్ అయిపోయింది. నిఖిల్ అవుట్ అవుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే నిఖిల్ లాంటి ఇది జుజుబీ టాస్క్, కానీ నిఖిల్ అవుట్ అయిపోయాడు. అంటే అందరికీ అన్ని జుజుబీ, అందరికీ అన్ని స్ట్రాంగ్ కాదు, కొంతమందికి కొన్ని నొప్పి ఉంటాయి. అయ్యో ఇక్కడ ఈ మజిల్ నాకు ఇది చపాతీ పిండి పిసుకాలంటే ఈ మజిల్ వస్తుంది నాకు. అది ఎందుకంటే అది అంతే, ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. లైక్ దట్ అతనికి ఏముందో ప్రాబ్లం, అందుకే కత్తి పట్టడానికి కష్టమైపోయింది. టక్కున అతను ఓడిపోయాడు ఆ టాస్క్. తనుజ గెలిచింది. ఇద్దరు ఓడిపోయారు. చాలా ఫాస్ట్గా అయిపోయింది టాస్క్. చాలా విత్ ఇన్ మినిట్స్లో టక టక్ 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 అయిపోయారు. ఇద్దరు అవుట్ అయిపోయారు. ఆ తర్వాత తనుజ గెలిచింది పక్కన పెట్టి. గెలిచిన తర్వాత తనకి ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం ఇది బీబీ మతలబు ట్రీట్మెంట్ లెక్క ఉంది. అంటే లైక్ లిటరల్లీ చాలా కేరింగ్గా, చాలా అద్భుతంగా చూపించారు. ఏంటంటే ఇప్పటిదాకా అంటే ఇది రాజుల టాస్క్, బీబీ కింగ్డమ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మహారాణి, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు యువరాణులు యువరాజులు అయితే ఇప్పుడు ఈ క్యాప్టెన్ అయిన వాళ్ళు మహారాణులు అన్నట్టు. సో ఆ మహారాణులకు మహారాణి ట్రీట్మెంట్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఒక పెద్ద సింహాసనం వచ్చింది. ఆ సింహాసనం మీద మహారాణిని కూర్చునబెట్టి క్రౌన్ ఒక కిరీటం పెట్టి, అట్నే ఒక చేతికి ఈ ఇంగ్లీష్ సినిమాలు మహారాణులకి ఇట్లా చేతిలో ఒకటి కర్ర ఉంటుంది కదా, ఆ టైప్లో ఒక కర్ర పెట్టి ఆ కేప్ రెడ్ కలర్ అది వేసి, బ్లాక్ డ్రెస్లో ఆమె రెడ్ కలర్ వేసుకొని అది పట్టుకొని కిరీటం పెట్టి ఆ సోఫా ఆ సింహాసనం మీద కూర్చుంటే ఫ్లవర్స్ జల్లుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్గా ట్రీట్ చేసిరు. ఇప్పుడు క్యాప్టెన్సీ అనే దానికి ఒక అందం తీసుకొచ్చి పెట్టారు. సో ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మహారాణులు రాజులు ఉన్నారన్న థింగ్లో జరిగింది. అండ్ పైకి వెళ్ళి అక్కడ తనుజ ఉంది కాబట్టి ఇంకొంచెం స్పెషల్ కేర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే టీఆర్పీ ఎవరి త్రూ వస్తుందంటే వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఖచ్చితంగా ఉంటుంది. భయ్ ఎందుకు తీసుకుంటారు స్పెషల్ కేర్, ఎందుకు తీసుకుంటారు ఆమెతో టీఆర్పీ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో 2 వీక్స్లో ఈ టోటల్ బిగ్ బాస్ రాజ్యానికి రాని ఎవరు, సంజన గల్రాని 2-3 వీక్స్ కట్ చేస్తే ఆ ప్లేస్ని తనుజ తీసుకుందంటే ఇక అది అక్కడనే కంటిన్యూ అయిపోతుంది. అదే ప్లేస్ అట్నే కంటిన్యూ అవుతుంది. సో తనుజ ఈరోజు గెలిచినందుకు క్రెడిబిలిటీ నాది అని చెప్పి కళ్యాణ్ మజాక్ చేస్తూ ఉన్నాడు. అండ్ క్యాప్టెన్సీ రూమ్ కావాలి నాకు అన్నాడు. క్యాప్టెన్సీ రూమ్లో ఇమాన్యుల్ అండ్ నేను ఇద్దరం పడుకుంటాం, క్యాప్టెన్సీ రూమ్ కావాలని చెప్పి గట్టిగా అడుగుతాడు. ఇది నా ఇష్టం, నా రాజ్యం అనుకుంటే ఆమె కామెడీ చేస్తుంది. అండ్ ఆ లిబర్టీ నా దగ్గర ఉంది, ఆ ఫ్రెండ్షిప్ నా దగ్గర ఉందని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్ నీతోటే ఉందని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓకే, ఆమె తరపున ఈయన తరపున రెండు తరపున బాగానే ఉంది. సో ఇద్దరు డన్, సూపర్. ఇద్దరు దోస్తులు కలిసి మంచి ఫ్రెండ్స్ కలిసి కప్పుని తీసుకోబోతున్నారు అన్నట్టు. ఒకరు రన్నర్ ఒకరు విన్నర్, దట్స్ ఇట్. శుభం కార్డ్ ఇక్కడికి అంటే ఈ సినారియోకి. ఆ తర్వాత డ్యూటీస్ ఎవరికి ఏమి వేయాలి ఎట్లా, అండ్ ఎవరు సపోర్ట్ చేశారు ఏం చేశారు, అండ్ ఈ రౌండ్లోకి రావడానికి ప్రజలు ఎట్లా సపోర్ట్ చేశారు ఎవరు అన్నీ కూడా క్యాలిక్యులేషన్ మాట్లాడుకోవడాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా తనుజ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఎటువంటి మతలబు లేకుండా, ఎటువంటి ఆమె ఊకే సపోర్ట్ అంటారు కదా, అటువంటి ఏ సపోర్టు లేకుండా సొంతంగా ఆడి 2 ఆటలు ఆడి కెప్టెన్సీ గెలుచుకున్నది. ఇది గొప్పతనం. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుల్ చాలా గేమ్స్ ఆడిండు ఈ హౌస్ లోపల. ఇమాన్యుల్ గెలిచిన గేమ్స్ ఎవరు గెలవలే, కానీ క్రెడిబిలిటీ వస్తుందా అంటే రాదు పెద్దగా. అదే డిమాండ్ పవన్ ఉన్నాడు, డిమాండ్ పవన్ సూపర్గా ఆడతాడు, గెలుస్తాడు, కానీ ఏమన్నా అంటే ఫేమ్ వస్తుందా దీని మీద సూపర్ రా అని రాదు. కానీ ఎప్పుడైతే ఎవరైతే ఏ కంటెస్టెంట్ అయినా ఏ సీజన్లో అయినా ఆడి ఓడిపోవడం మిస్టేక్ జరగడం, సపోర్ట్ రాకపోవడం, మళ్ళీ ఓడిపోవడం ఒక్కసారి గెలిస్తే కిక్ వస్తుంది. రెగ్యులర్గా గెలిచినా పెద్ద కిక్ ఉండదు జనాలకి. ఓడిపోయేటోడు ఎప్పుడైతే గెలుస్తాడో అప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ వస్తాయి. అబ్బా గెలిచాడ్రా అన్న ఫీలింగ్ వస్తుంది. సో అటువంటి మూమెంట్ ఈరోజు తనుజ ఫ్యాన్స్ ఖచ్చితంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్ టు తనుజ అండ్ తనుజ ఫ్యాన్స్ ఆల్సో. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ అగైన్. ఇక్కడ ఎటువంటి మతలబు జరగలేదు, ప్యూర్గా ఆట ఆడి గెలిచింది అంతే, దట్స్ ఇట్. అండ్ తనుజ ఫ్యాన్స్ అగైన్ నేను ఎప్పుడు ఏమి చెప్పినా అక్కడ జరిగిందే చెప్పినా, ఇది కూడా జరిగిందే చెప్పిన, ఇది గుర్తించరు. ఇదివరకు చెప్పినా కూడా జరిగినే చెప్పిన, అది కూడా ఆలోచించండి. అప్పుడు చెప్పింది అంత రాంగ్ కాదు, అప్పుడు చెప్పింది రైటే, ఇప్పుడు చెప్తుంది రైటే. ఇప్పుడు ఆడింది గెలిచింది సూపర్. మాట ఉండాలి, ఆట కూడా ఉండాలి. ఆట ఇవాళ చూసినాం, దట్స్ ఇట్. ఇవాళ టోటల్గా తనుజ డే. ఓకే మరి ఉంటా, టేక్ కేర్, టాటా బై బై నమస్తే. ఇచ్చిన మాట ప్రకారంగా 10 నిమిషాలలో వీడియో క్లోజ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బై బై నమస్తే, షెబ్బకేర్. ఈ వీడియోని మాక్సిమం లైక్, షేర్, కామెంట్, హైప్ ఇస్తారని కోరుకుంటున్నా. ఎంతమంది తనుజ ఫ్యాన్స్ ఉన్నారో తెలుస్తుందబ్బా ఇప్పుడన్నా. చూద్దాం తనుజకు ఫ్యాన్స్ ఫుల్ ఉన్నారు కదా. మరి ఈ వీడియో ఎన్ని లక్షలు కొడతారో చూద్దాం వీడియో. రైట్, మళ్ళీ బాయ్, షెబ్బకేర్.